ఆయన ప్రతి ఒక్కరికి రీసెంట్గా నేను సిఆర్పిఎఫ్ ట్రేడ్స్‌మ్యాన్ రిక్రూట్మెంట్‌కి వెళ్ళానమాట. వెళ్ళంగానే అక్కడ పీఈటీ బాగానే జరిగింది, పిఎస్టీ బాగానే జరిగింది. అంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ బాగానే జరిగింది, 5 KM కూడా బాగానే జరిగింది. కానీ ట్రేడ్ టెస్ట్‌లో డిస్క్వాలిఫై అయ్యామన్నా. అంటే చాలా ఇబ్బందికరమైన విషయమే. ఇది నా రిజెక్షన్ లెటర్ అనమాట. మనకి రన్నింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఏంటంటే రిజెక్షన్ లెటర్ ఇస్తారు. అంటే రన్నింగ్లో మనం ఎవరైతే డిస్క్వాలిఫై అవుతామో వాళ్ళందరికీ ఇంటికి పంపించడం కోసం ఒక రిజెక్షన్ లెటర్ అనేది ఇస్తారనమాట. ఇంకా రిజెక్షన్ లెటర్ పట్టుకొని మనం ఇంటికి వచ్చేయడమే. ఇంకా అంటే రన్నింగ్ అయితే బాగానే అయ్యిందన్న. కాకపోతే ఇంకా బ్యాడ్ లక్, ఇంకా మనం ట్రేడ్ టెస్ట్లోకి డిస్క్వాలిఫై అయ్యాము. ఇంకా ఇంకేం చేయలేము. ఇది నా ట్రేడ్ అనమాట. నా ట్రేడ్ వచ్చేసి ట్రైలరింగ్ అనమాట. నా ట్రేడ్ వచ్చేసి ఇది నా రోల్ నెంబర్, ఇది నా కేటగిరీ ఇది అనమాట. 11వ తారీఖున వెళ్ళాను. ఇది ఈ నెలే, ఈ మంత్ అని. హైదరాబాద్ అన్నమాట ప్లేస్. చంద్రయాన్ గుట్ట అందరికీ ఐడియా ఉంటుంది. మ్యాక్సిమం మన ఈ యాస్పిరెంట్స్ అందరికీ ఐడియా ఉంటుంది. అక్కడ ఏం జరిగిందంటే యాక్చువల్గా ఫస్ట్ 5 KM అయితే బాగానే పెట్టాడు. రన్నింగ్ బాగానే జరిగింది, అంత బాగానే ఉంది. కాకపోతే ఏం జరిగిందంటే ప్రాసెస్ అనేది 5 o'clockకి స్టార్ట్ అయిందన్న. కాకపోతే ప్రాసెస్ 5 o'clock స్టార్ట్ అయ్యి 10 వరకు అలాగా హైటు, వెయిట్, చెస్ట్ ఇది చూశారు. ఫస్ట్ హైట్ చూశారు, తర్వాత వెయిట్ చూశారు, తర్వాత చెస్ట్ చూశారు. సో చాలామంది హైట్లో చాలామంది పోయారనమాట. చాలా బాధాకరమైన విషయమే. అంటే మొత్తం ఓవరాల్గా 170 మెంబర్స్ వచ్చారు. దాంట్లో 80 మెంబర్స్ హైట్లో పోయారనమాట. మిగతా వాళ్ళు ఫస్ట్ బ్యాచ్లో 72 మెంబర్స్ ఉండేవాళ్ళు. 72 మెంబర్స్ని సెలెక్ట్ చేసి ఈ 72 మెంబర్స్కి ఫస్ట్ బ్యాచ్గా డిక్లేర్ చేసి వీళ్ళకి ఫస్ట్ రన్నింగ్ పెట్టారనమాట. దాంట్లో నేను కూడా ఉన్నాను, మా ట్రేడ్ వాళ్ళు కూడా ఉన్నారు. ఈ 72 మెంబర్స్కి మొత్తం 1/3 మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ అయ్యారన్న. అంటే 24 మెంబర్స్, ఎగ్జాక్ట్గా 24 మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ అయ్యారు. నా టైమింగ్ వచ్చేసి ఏంటంటే 22 minutes 36 seconds అనమాట. ఇది నా టైమింగ్ అనమాట. 5 KM వితౌట్ ఎనీ స్పీడ్ అన్న. అసలు రన్నింగ్ లాస్ట్ మినిట్ వరకు కూడా నార్మల్గానే వచ్చాను నేను 22:36కి. ఇదనమాట. ఇది నా చెస్ట్ అనమాట. 81 to 86. హైట్ వచ్చేసి అలాగా మనకు తెలిసిందే, 176 centimeters హైట్ మనం. మరి డిస్క్వాలిఫై అయిపోయింది సిఆర్పిఎఫ్ ట్రేడ్స్మెన్లోన. రన్నింగ్ అయిపోయింది కానీ ట్రేడ్స్ టెస్ట్లో డిస్క్వాలిఫై అయ్యాం. నెక్స్ట్ సింపుల్గా జీడీ ఉంది. జీడీ అనేది జస్ట్ +2.67 మార్క్స్తోని సెలెక్ట్ అయ్యాము అనమాట పీఈటీ లిస్ట్కి. కాకపోతే అది కూడా వస్తుందని నమ్మకం అంటే లేదు. మన ప్రయత్నం మనం ప్రయత్నించాలి కదా. మరి ఇన్ని మార్క్స్తో మనం క్వాలిఫై అయ్యామంటే చెప్పలేం. +1 మార్క్స్తో కూడా జాబ్ కొట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు జీడీలోన. సో మన ప్రయత్నం మనం ప్రయత్నించాలి. మరి ఎవరైతే +1 మార్కు, +2 మార్క్స్, +3 మార్క్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రన్నింగ్కి రండి, ప్రాక్టీస్ మంచిగా చేయండి. మన 100% మనం ఇద్దాం. రన్నింగ్ అయిన తర్వాత మెడికల్ ఉంటుంది. దీని గురించి బ్రీఫ్గా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పానన్న. అది ఒకసారి చూడండి. కొత్త ఛానల్ కదా, ఎందుకులే వీటికి సపోర్ట్ ఇవ్వడం అని మాత్రం అనుకోకండి ప్లీజ్. మీరు సపోర్ట్ ఇస్తే మంచి మంచి కంటెంట్తో అలా ఏంటంటే ప్రతి ఒక్కటి యూజ్ అయ్యే విధంగానే ప్రతి ఒక్కటి చెప్తామన్నమాట. సో ఇంకా ఆల్ ది బెస్ట్. ఎవరైతే అందరూ సెలెక్ట్ అయ్యారో SSC జీడీకి అందరికీ ఆల్ ది బెస్ట్. ఎవరైతే ముఖ్యంగా +1, +2, +3 మార్క్స్తో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి మీరు ఇవ్వాల్సిన 100% మీరు ఇవ్వండి అన్న. మీరు ఇవ్వాల్సిన 100% మీరు ఇవ్వండి. మీరంతా ఇంకా వదిలేయండి, ఇంకేం చేయలేం. ఫస్ట్ నువ్వు క్వాలిఫై అయ్యావు, నువ్వు 5 KM వేయగలగలవా లేదా అది చూసుకో. 5 KM వేసావు, నెక్స్ట్ మెడికల్ ఉంటుంది. మెడికల్ క్లియర్ చేసావు, నెక్స్ట్ మెరిట్ లిస్ట్ ఉంటుంది. ఓకే, మెరిట్ లిస్ట్లో నీ పేరు ఉందనుకో ఓకే, లేకపోతే మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ అన్న. పోనీ ఏజ్ ఏమైనా ఎక్కువ ఉందంటే కొద్దిగా బాధపడాలి. కానీ ఒక 22, 23 బిలో ఎవరైతే ఉంటారో, 24 బిలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎందుకు నెక్స్ట్ నోటిఫికేషన్ ఉంది కదా, దానికి ఇంకా బాగా ప్రిపేర్ అవ్వండి. మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది మనకి. సో ఆల్ ది బెస్ట్ అండి అందరికీ. కొత్తగా ఛానల్ పెట్టాను కదా, కొద్దిగా సపోర్ట్ అయితే ఇవ్వండి. సో జై హింద్ అన్న. అందరూ బాగా ప్రాక్టీస్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. బాయ్ అన్న ప్రతి ఒక్కరికి. జై హింద్.